హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరి చేపల ఫ్రై చేశారండి ఇంట్లో. కానీ ఇది ఒక కొత్త పద్ధతిలో చేసినట్టున్నారు ఇంట్లో వాళ్ళు. కానీ నేను వీడియో తీసాను, ఒక చిన్న వీడియో. చాలా టేస్టీగా ఉంది. ముందుగా దానికి కావాల్సినవన్నీ కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే తరిగిన ఉల్లిపాయలు, ఇవన్నీ కూడా పక్కన కట్ చేసి పెట్టుకున్నారండి. దాంట్లో నూనె వేస్తూ ఉన్నారు. ఆల్రెడీ చేపలకి సపరేట్గా డేక్షాలు ఉంటాయి. అదిగోండి అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు తరిగిని కట్ చేసుకున్న పీసులు, చేప ముక్కలు. ఆ డేక్షాలు సపరేట్గా చేపల డేక్షాలు ఉంటాయి అన్నమాట వండుకోవడానికి. సో దాంట్లో వండితే బాగుంటాయి. చేపలు చెక్కు చెదరకుండా, ఇరిగిపోకుండా చాలా బాగుంటుంది అన్నమాట. ముందు ఇవన్నీ పెట్టి వేయించుకున్న తర్వాత దాన్ని దింపేసేసి, ఇదిగో చూడండి, పచ్చి ముక్కలనే చక్కగా నీట్గా అట్ట పేర్చుకోవాలి. ఆ వేయించిన దాని మీద దింపేసి కింద అవన్నీ పేర్చుకుని దాని మీద కారం, పసుపు ఇవన్నీ వేసేసి చింతపండు పులుసు కూడా పోసేసి చక్కగా దాన్ని మనం దాంట్లో పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ స్టవ్ మీద చూశారు కదా, అంటే గంటితో పద్దాగా తిప్పకూడదు. ఇంకా చికెన్ కూరలాగా, చికెన్ ఫ్రై లాగా తిప్పకూడదు దీన్ని. దానికి కావలసిన కారం వేసుకోవడం, దానికి కావలసిన పసుపు, ఉప్పు, పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని చింతపండు పులుసు కూడా తగినంత వేసుకోవాలన్నమాట. అది చింతపండు పులుసు. అదంతా కిందది చక్కగా ముక్కలకు పట్టేటట్టుగా లైట్గా అట్ట ఫ్రెష్ చేస్తే దాన్ని తర్వాత అదంతా కలిసిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలన్నమాట. స్టవ్ మీద పెట్టి జస్ట్ ఒక 20 మినిట్స్ పెట్టుంటే సరిపోయింది. 25 మినిట్స్ సరిపోద్ది. చక్కగా గుమగుమలాడే మంచి స్మెల్గా కర్రీ మనకు తయారైపోతుంది. చేపల పులుసు అంటారు. అదిగో చూడండి, 20 మినిట్స్ తర్వాత అన్నమాట ఇది. చక్కగా ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా దాన్ని దించేసి దాంట్లో లైట్గా కొత్తిమీర తరిగింది జల్లి దించుకొని ఇంకా తినటమేనమాట. తరిగిన కొత్తిమీర అనమాట. దాని మీద పైన జల్లి చక్కగా నీట్గా ఇంకా దించేసి చక్కగా ప్లేట్లో వడ్డించుకొని తింటాం. ఇంకా చాలా గుమ్మగుమ్మలాడే చేపల ఫ్రై కాదు, కర్రీ. కానీ చాలా అంటే ఎక్కువ శాతం అన్నం కూడా తినేసేస్తారు అన్నమాట దీంతో. పక్క దులిపేసి పక్కేసి ఈ ప్లేట్
దోమలే అన్నీ